నల్గొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలో దారుణం జరిగింది. స్థానికంగా పాత ఇనుము వ్యాపారం నిర్వహించే రమణారెడ్డి శరీరంపై తీవ్ర గాయాలతో అనుమానాస్పద స్థితిలో ఉరేసుకుని మృతి చెందాడు. గత కొంతకాలంగా భార్య సుమలత్తో రమణకు సఖ్యత లేదని తరచూ గొడవలు జరిగావని బంధువులు అంటున్నారు. భార్య కొట్టి చంపి ఆపై ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. దీంతో పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకుని ఆ దిశగా విచారణ జరుపుతున్నారు. రమణారెడ్డి మృతదేహం పోస్టుమార్టం కోసం మిర్యాలగూడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వాళ్ళు మొత్తం తీసి రాస్తారు దాంట్లో అంత స్తోమత లేదు, అంత తెలియలేదు సార్ ఆమె దగ్గర. ఎందుకంటే మేము కొన్నాళ్ళు కాపులు చేసి చూసిన వ్యవసాయగతి అంత చేయలేదు. కాకపోతే అసలు పోయి మాట అన్నదన్నా ఒప్పుకోవడం, కానీ ఆమె కొట్టే స్తోమత అయితే ఆమె దగ్గర లేదు. ఆమెకు అటువంటిది అయితే లేదు. ఆమె పానం కూడా ఇక్కడ పానం ఆమె చేయలేదు, అటువంటిది చేయలేదు. అది ఎట్లా జరిగిందో అది భగవంతుడు మా కొడుకుని తీసుకుపోయాడు, కానీ అంతవరకే. కానీ ఇక నేనైతే మరి చూడడం దానికి ఏం చెప్పగలుగుతాం. తల్లి కొట్టిందంటే మాత్రం నమ్మను. మీకు అనుమానం ఏముంది? ఈ అనుమానం అసలు మనం ఇప్పుడు వచ్చినాం సార్. మేము మాకు 8 తర్వాత ఎక్కడైంది, అది కూడా ఎవరు చెప్పలేదు. వాళ్ళ తరఫున చెప్పలేదు, వీళ్ళు ఎవరు చెప్పలేదు. ఆఖరికి మా అన్నగారి కొడుకు హైదరాబాద్లో ఉంటే ఆయనకు ఎవరు తెలిసిన వాళ్ళు చెప్పిరట. ఎవరు చెప్పారో మరిగా ఆయన నాకు చెప్పిండు 8 తర్వాత. 8 ఏమైనా సార్ మనం అంతా ఎక్కువ పోతలేము. మా అప్పులు గిప్పులు అనే సమస్యలు లేదు సార్. ఆయన లేదు, ఆయన దగ్గరనే 2 పైసలు ఉన్నాయి, కానీ అప్పులు లేడు.